ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అన్నటువంటిది. సో ఇది దేనికి సంబంధించింది అంటే మన భారతదేశంలో ఉత్పాదకత తక్కువగా ఉండేటటువంటి ఒక 100 జిల్లాల్ని తీసుకొని వాటిని డెవలప్ చేయటం అన్నమాట. చూడండి, ఉత్పాదకత తక్కువగా ఉండేటటువంటి 100 వ్యవసాయ జిల్లాల్ని తీసుకొని వాటిలో నీటిపారుదల అన్నటువంటిది ఎలా ఉంది, వాటిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నిల్వ సామర్థ్యం ఎలా ఉన్నాయి, వాళ్ళకి రుణం అన్నటువంటిది సరిగ్గా వస్తూ ఉందా లేదా, పంట వైవిధ్యీకరణ అన్నటువంటిది వాళ్ళకు ఉందా లేదా, నేషనల్ ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద వాళ్ళు కవర్ అవుతూ ఉన్నారా లేదా, వాటిని బలోపేతం చేయడానికి రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలి. సో వీటన్నింటినీ ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హెల్ప్ అన్నటువంటిది అందించడం ద్వారా ఈ 100 వ్యవసాయ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అన్నటువంటి స్కీమ్ అనమాట. ఇక్కడ చూడండి, 2025-26 కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఓన్లీ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, 36 కేంద్ర కార్యక్రమాలు, వీటన్నింటిని అనుసంధానిస్తూ ఈ స్కీమ్ని తీసుకొచ్చారు.